అల్లాడమణి శ్రవణ్ కాదండి, వీళ్ళే నాకు ఎవ్రీ ఇయర్ విషెస్ చెప్తారు. వీళ్ళందరూ ఫోన్ చేసి విషెస్ చెప్పారు. రాధాకృష్ణ కుమార్, మూర్తి, వివేక్, వీరబాబు వీళ్ళందరూ SMS ద్వారా వాళ్ళ విషెస్ చెప్పారు. కుర్రాళ్ళు కరెక్ట్ గా పనిచేశారు. థ్యాంక్స్ అండి. వెల్కమ్, బాయ్. మల్లీశ్వర్ ఒక్క నిమిషం. ఏంటండి వాళ్ళు విష్ చేశారు వీళ్ళు విష్ చేశారని చెప్పారు, కానీ మీరు విషెస్ చెప్పలేదే. సారీ. రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ ఫ్రమ్ మల్లీశ్వరి. థ్యాంక్ యూ మల్లీశ్వరి, చాలా థ్యాంక్స్. బాయ్. రే, ఇలా మొహం చూడకుండా ప్రేమలో పడ్డ వాళ్ళంతా ఎన్నోసార్లు బోల్తా పడ్డారు. ప్రేమ లేఖలో దేవయాన్ లాగా అందరికీ ఎప్పుడూ అమరదు. డైరెక్ట్ గా చూసాక హార్ట్ పేషెంట్ అయిపోతామో చూసుకో. సరే, డైరెక్ట్ గా చూసి డిసైడ్ చేద్దాం. ఫిక్స్ అయిపోయావా? వెల్కమ్ సార్. ఈ నంబర్ కి బిల్లు కట్టాలి. 1 minute సార్. సార్ ఆల్రెడీ 4 రోజుల ముందు బిల్లు కట్టారు సార్. తెలుసు, మాకు తెలుసు. మేడం షూటింగ్ వెళ్ళారు, రావడానికి 1.5 month పడుతుంది. అందుకే బిల్స్ అన్ని అడ్వాన్స్ గా కట్టేద్దామని. మేడం షూటింగ్. సార్ ఎవరు సార్ ఆవిడ? నయంత మల్లీశ్వరి నుండే పేరు. అది మేడం గారి టచ్అప్ గై. ఆవిడ పేరు తెలియడం ఎందుకని ఈ అమ్మాయి పేరు మీద తీసుకున్నారు, బినామీ. మరి మీరెవరు సార్? నేను పర్సనల్ బాడీగా తిను డ్రైవర్. వాడు అడిగాడా? లాస్ట్ మంత్ కట్టిన బిల్లు కట్టేస్తారా సార్? అఫ్ కోర్స్. 5,563 రూపాయలు 56 పైసలు. ఇది నాకు 1 year బిల్ రా. నాకు 2 ఏళ్ల బిల్లురా. మరి వాగుడుకైనా ఉంది, మాట్లాడుతూనే ఉంటుంది. అవసరమా? కట్టు. సరే కట్టు. ఇంటి కోసం వచ్చాను రా. అంతా తర్వాత చూసుకుందాం, కట్టు. సార్ ఆ రిసీట్ లో అడ్రస్ కూడా ఉండాలి. సార్ రిసిప్ట్ లో అడ్రస్ రాదు సార్. సార్ మేడం ఐటీ కరెక్ట్ గా కడతారు సార్. ఆడిటర్ ఏ రిసీట్ తీసుకున్నా అడ్రస్ తో పాటు తీసుకోమన్నారు. ఓకే సార్. సార్ బిల్ ఎంత అన్నారు? 5,563 రూపాయలు 56 పైసలు. 6 పైసలు లేవు, పర్వాలేదా? అందులో ఏముంది సార్, నేను మేడం వీరాభిమాని, నేను కట్టేస్తాను Thank you, సార్. sir. థ్యాంక్ యూ సార్. ఇదిగోండి సార్. సార్ షూటింగ్ వస్తే నయనతారని చూడొచ్చా సార్? అది ఆ డైరెక్టర్ని అడగాలి. అయితే మరి ఆ డైరెక్టర్ కి ఆవిడకి కుసకుసలు నిజమేనా సార్? అది కూడా డైరెక్టర్ని అడగాలి. పర్సనల్ విషయాల్లో మేము కలగజేసుకోం. ప్లీజ్ డోంట్ మిస్టేక్ మీ. థ్యాంక్ యూ సార్. హ్యాపీగా అడ్రస్ దొరికింది. జత కలిసే అడుగులు 2 జత కలిసే. కల్పన సాంగ్ కదా? అవునవునవును. జత కలిసే తనువులు 2 జత కలిసే. రే, ఈ ఏరియాలో కల్పనక్క ఫ్యాన్ ఎవడు వీడియో చూస్తున్నట్టున్నాడు రా. జత కలిసే కనిపెట్టేశారు. అడ్రస్ నా? రే, కల్పనక్కడే కనిపెట్టేశారు రా. పచ్చ పొట్టేసి చూడరా. ఫాలో అవటం తనకు నచ్చలేదు. తను ముందు నన్ను వార్న్ చేసింది. రేయ్ సూపర్ రా. థ్యాంక్స్ రా. నీ లవ్ కి మాకే తెలియకుండా మేము నీకు హెల్ప్ చేసినందుకు చాలా సంతోషంగా ఉందిరా. రేయ్ ఇలా అయిపోయావేంట్రా? నీ డ్రెస్, బాడీ లాంగ్వేజ్, స్టైలు ఫారినర్ అయిపోయావురా. కానీ ఒక్కట్రా మామ, వీడి రంగు మాత్రం మారలేదు. అదేలా మారుతుంది? మనం మారనే వచ్చా చెప్పు. ఇది మన నేచురల్ కలర్. దీన్ని మారకుండా మెయింటైన్ చేయడానికి ఎంత కష్టపడుతుందని తెలుసా? అబ్బో చూడరా. ఎరా మరి ఆ మల్లీశ్వరే నీ లవర్ అని ఎలా కనిపెట్టావురా? కాదురా, నువ్వు తప్పుగా అనుకున్నావు.
ఆగిపోయిన వాచ్ చూసినట్టుగా చూస్తున్నావు. నువ్వు నా చుట్టూ ఎందుకు తిరుగుతున్నావో నాకు తెలుసు. దయచేసి వెళ్ళిపో. నిన్ను చూస్తుంటే నాకు మండుతోంది. ఏమండి 25 ఏళ్ళు అయింది నేను పుట్టి. నేను ఇంకా మా అమ్మ నాన్నలకే నచ్చినప్పుడు 5 రోజుల్లో మీకు ఎలా నచ్చుతాను? కానీ తప్పకుండా నచ్చుతాను. ఇప్పుడు ఎందుకంటే టక్క నీ వయసు తగ్గించుకున్నావు? నువ్వెందుకు దుప్పుతున్నావు? లవర్స్ మధ్యన ఎన్నో ఉంటాయి, నువ్వు దూరంగా ఉంటారా బాబు. ఓకే వెళ్ళండి, నేను చూసుకుంటాను. హలో కమల్, నాకు ఫేవర్. ఎన్నిసార్లు నేను నీకు హెల్ప్ చేస్తుంటాను. చెప్పండి ఏంటి విషయం? నన్ను ఒకడు బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు కమల్. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? శ్రీనివాసపురం కాలనీ పార్క్ లో. శ్రీనివాసపురం అయితే మన లెక్క కరెక్టే. మల్లీశ్వరరా? తను చూడటానికి ఎలా ఉంటాడో చెప్పండి. కాకి కన్నా నల్లగా థర్డ్ బల ఉంటాడు. కర్రోట? అవును. బొగ్గులా ఉంటే ఇంకెలా చెప్పమంటావేంటి? మనిషి నల్లగా ఉండొచ్చు, కానీ తెల్లగా ఉంటుంది మనసు. ఏంటి? అది వదిలేయండి. ఎప్పుడు వాడి కూడా ఒకడు తిరుగుతుంటాడే, వాడెలా ఉంటాడు చెప్పండి. వాడు చూడటానికి గొర్రెలో కోతిలో ఉంటాడు. నువ్వు గొర్రెల్లా కోతిలా ఉన్నావట. అయితే మరి వాడికంటే వీడి బెటర్ అంటారు, అంతేగా? అవును. నువ్వు ఇక్కడికి వస్తావా కమల్ ప్లీజ్? 30 seconds లో ఉంటాను. 30 సెకండ్లలోనా? రేయ్, పద వెళ్దాం. పద. వీడొక లూసా బాబు. ఈ అబ్బాయిలందరూ లూసే. ఆగాగు, నేను తినడానికి వస్తున్నాడు. గుడ్ మార్నింగ్ రిచ్ గర్ల్స్. హలో హలో కమల్, ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నాను. కమల్, కమల, కమలాకర్, కమలాకర్ రెడ్డి అన్ని పేర్లు మనవే. యూ ఫోన్ లో అన్న ఆ కర్రోడు కూడా నేనే. షార్ట్ గా చెప్పాలంటే మీ కొత్త నెంబర్ కి పాత వానర్. ప్లీజ్ అర్థం చేసుకోండి. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకండి. ఎలాంటి ఆశలున్నా మర్చిపోండి. నేను ఇంకెప్పుడు మీకు ఫోన్ చేయను. ఈ నంబర్ ని కూడా మార్చేస్తాను. యోగా క్లాస్కి వెళ్ళండి, అంత సర్దుకుంటుంది. ఓకే బాయ్. మల్లీశ్వరి, యోగానా? ఆహా, యోగా. ఆహా, ఇది ఒక రకమైన యోగా. ఈ లోకంలోనే చాలా ఈజీ అయింది ఏమిటో తెలుసా? ఏది? లవ్ చేయడమే. లోకంలోనే చాలా కష్టమైంది ఏమిటో తెలుసా? ఏది? లవ్ చేయడమే. యు ఆప్షన్ బి. ఈ లోకంలోనే పిచ్చ దారుణమైంది ఏదో చెప్పనా? నాతో రూమ్మేట్ గా ఉండడం. కరెక్ట్. అరే అప్పిగా, నీకు లవ్ గురించి ఏం మామిడికే తెలుసని? తెలుసు. ఒక క్వార్టర్ని, ఒక బీర్ని అమాంతం తాగుతున్నప్పుడు లోపలికి మెల్లగా దిగుతున్నప్పుడు ఒక పరవశం లభిస్తుంది. అది నీ లభిస్తుందా? ఇవ్వదు. అందువల్ల ఇకపై నీ లవ్ కి హెల్ప్ చేయడానికి నేను రాను. నువ్వు రాకుండా ఉండటమే ఒక హెల్ప్ రా. ఖతం. ఐ విల్ గో టు సెకండ్ రౌండ్. ఎందుకు వచ్చా? నేను కస్టమర్ గా వచ్చాను. ఏం కావాలి? నిద్ర మాత్రలు. ఏమండి, నాకు నిద్ర బొత్తిగా రావట్లేదండి. నాకు ఇలా ఎప్పుడు జరగలేదండి. ప్లీజ్ మల్లీశ్వరి. దానికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఇస్తాం. యా, I'll check this doc and call you tomorrow. Oh. పది టాబ్లెట్లు ఇవ్వడం కుదరదు. ఒక్క టాబ్లెట్ ఇస్తాను. ఏ? 10 మాత్రలు ఒకేసారి వేసుకుని చచ్చిపోయావంటే ఆ పాప నాకే కదా. డైలీ 6 గంటలకు వచ్చి ఒక్కొక్కటి తీసుకుని వెళ్ళు. కరెక్ట్. వస్తాను. 6 గంటలకు వస్తాను. ఎంతైంది? 4 రూపీస్. ఓకే. హలో, టాబ్లెట్. థ్యాంక్ యూ. నిన్న కూడా నేను మీ గురించే.
ఆల్రెడీ పార్సల్ రెడీయా? థ్యాంక్ యూ. కాదు, ఈ 2 కొంటే ఫ్రీ అన్నారు. ఇక మీద నాకు ఇది అక్కర్లేదు. ఐ కాల్ యూ బ్యాక్. చక్కగా నిద్రపోవడానికి నేను ఒక ఐడియా కనిపెట్టాను. కేఎస్ వాట్ మ్యాటర్. మ్యాటర్? ఇది మ్యాటరే. కామసూత్ర కండం కండం. అది మా దగ్గర లేదు. మీకేం మేడం కావాలి కింద చూడండి మేడం, చాలా స్టాక్ ఉంది ఇక్కడ. అదే కదా మంచి మూవింగ్ లో ఉంది. అవును కదా? వెళ్ళండి మేడం, నేను చూసుకుంటా. ఇన్ని వెరైటీస్ చెప్పండి సార్, ఏం కావాలి? ఎక్స్క్యూజ్ మీ, కాఫ్ సిరప్. నాకు మీ ప్రిస్క్రిప్షన్ ఇవ్వండి. హలో డార్లింగ్, మెడికల్ షాప్ లోనే ఉన్నాను. బచ్చా, ఎక్స్క్యూజ్ మీ, 3 ప్యాక్ స్ట్రాబెరీ ఫ్లేవర్. ఎంత? 90.